వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టైల్. సో భాయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇన్డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ మీద ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే మాత్రమే మోటోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నా. ఇక్కడ మన వాళ్ళైతే తీసుకొచ్చి చాలా రోజులు అంది నా టెక్నిక్స్ కానీ అప్డేట్ చేస్తున్నా కదా. సో స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితేనేమో జూన్ 24 నుంచి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే నెక్స్ట్ వీక్ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మచ్ అవైటెడ్ నార్డిక్ వుడ్ కలర్ అన్నమాట. ఇక్కడ సో ఇక్కడ వుడ్ టెక్స్చర్ లాంటిది వస్తుంది. తర్వాత ఫారెస్ట్ గ్రే కలర్ కూడా వచ్చింది అన్నమాట బై. సో ఫారెస్ట్ గ్రే కలర్ అండ్ పీచ్ ఫస్ట్ కలర్ కూడా ఉంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది బై. ఈ మధ్య కాలంలో పీచ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి అయితే సింగిల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. లైక్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. రెడ్ హైయర్ వేరియంటే మన వాళ్ళు ప్రొవైడ్ చేసిరన్నమాట. హైలైట్స్ చూసుకుంటే మాత్రము మెయిన్ ఏంటంటే ఇక్కడ క్యాప్టివ్ విత్ మోటో ఏఐ అని చూపించారు. స్టైల్ అండ్ కంఫర్ట్, నెక్స్ట్ లెవెల్ ఇమర్సివ్నెస్, ప్యాంటన్ కలర్స్ అనేసి సింక్ చేసుకోవచ్చు. వేరే వేరే ఫీచర్స్ ఏవైతున్నాయో సీమ్లెస్ బిట్వీన్ డివైజెస్ అనమాట. సో ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ 125 వాట్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అన్నమాట. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్ బై మంచి ఏమంటారు మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. ప్యాంటమ్ వ్యారిడ్ కలర్స్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లే కూడా వస్తుంది. ఇక్కడ సీమ్లెస్గా ట్రాన్సిషన్స్ చేసుకోవచ్చు బై. అండ్ క్రాస్ డివైస్ ఉంది. సో మీకు ల్యాప్టాప్ నుంచి ట్యాబ్లెట్స్కి లేకపోతే స్మార్ట్ ఫోన్కి డెస్క్టాప్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫీచర్స్ బాగుంటాయి బై. అండ్ వెబ్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ని. అండ్ దాని తర్వాత యూనివర్సల్ క్లిప్బోర్డ్ అన్నమాట. అంటే క్లిప్బోర్డ్ స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ కూడా పేస్ట్ అండ్ కాపీ చేసుకోవచ్చు. కలర్స్ ఇంతకుముందు చేసుకున్నాం కదా. అండ్ వన్స్ అగైన్ చూపించేస్తున్నా. ఇది పీచ్ ఫస్ట్ కలరు, తర్వాత నార్డిక్ వుడ్ కలరు, అండ్ దాని తర్వాత చూసుకుంటే ఫారెస్ట్ గ్రే కలర్. ఇవన్నీ వచ్చేసినాయి. ఈ ప్రాసెసర్ గురించి ఇంతకుముందు మాట. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ విత్ 125 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ అంతే పోయి వీళ్ళ యుఐతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది మోటో వాళ్ళది. సో పర్లేదు పోయి బాగానే తీసుకొచ్చారు. అండ్ ప్రైస్ ఎంత అని అంటే పోయి సో సింపుల్గా చెప్పేస్తున్నా. ప్రైస్ యాక్చువల్లీ చూసుకుంటే 55,000 అనమాట. అండ్ మన వాళ్ళు లిమిటెడ్ ఆఫర్స్ లిమిటెడ్ సేల్స్లను 50,000కి తీసుకొస్తారు. ప్లస్ ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే 50 రూపీస్ అవైలబుల్. సో ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొన్ని హైలైట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా ఏంటంటే 50కి తగ్గకుండా పెట్టిన కెమెరాలు. ఫస్ట్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తుంది. 100x AI సూపర్ జూమ్తో పాటు వస్తుంది. ఓఎస్ కెమెరా. దాంతో సెకండరీ కూడా 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా. అండ్ థర్డ్ వచ్చేసరికి కూడా ఇక్కడ థర్డ్ది ఓఎస్ కెమెరా అనమాట మ్యాక్రో డీటెయిల్స్కి. అండ్ సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్ది సెల్ఫీ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. సో కెమెరాస్ కూడా అంత బాగుంది. పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే బటన్స్ ఫస్ట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రమే నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్ కేస్ అండ్ పవర్ బటన్తో పాటు వస్తుంది. అండ్ పైన స్పీకర్స్ అండ్ మైక్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత కింద చూసుకుంటే సిమ్ స్లాట్ వస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు. ఆబ్వియస్గా 512GB స్టోరేజ్ వస్తుంది కాబట్టి 2 సిమ్ స్లాట్ వస్తున్నాయి. మైక్ టైప్ సి పోర్ట్ వస్తుంది అనమాట Gen 2 కూడా. అండ్ డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్ ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ Android 14తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 3 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. స్నాప్డ్రాగన్ 83 Gen 3 ప్రాసెసర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు. LPDDR5X ర్యామ్ ప్లస్ ర్యామ్ బూస్ట్ వస్తుంది. ఇది 12GB ర్యామ్ వస్తుంది అన్నమాట. 512GB స్టోరేజ్ UFS 4.0 అనమాట. సో లేటెస్ట్ హార్డ్వేర్ వస్తుంది. సెక్యూరిటీ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం వీళ్ళది థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ వస్తుంది. మోటో సెక్యూర్ వస్తుంది. ఫేస్ అన్లాక్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది. సెన్సార్స్ అన్నాం కాబట్టి సెన్సార్ చూసుకుంటే మాత్రమే
ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, అంబియంట్ లైట్ సెన్సార్ వస్తుంది, 3-in-1 సెన్సార్ అనమాట. అంటే ఎక్స్పోజర్, ఆటో వైట్ బ్రైట్నెస్, ఫ్లికర్ సెన్సార్ అని 3 కలిపి ఒకటి దాంట్లో వచ్చేసినాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, స్టార్ సెన్సార్ అండ్ మ్యాగ్నోమీటర్ కంపాస్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీ, 125 వాట్స్ టర్బో ఛార్జింగ్ వస్తుంది, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 10 వాట్స్ వైర్లెస్ పవర్ షేరింగ్ అనమాట భయ్. సో ఈ స్మార్ట్ ఫోన్ నుంచి వేరే డివైసెస్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట భయ్. అండ్ మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. కానీ ఇక్కడ బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి అయితే నేను ఒక మాట అయితే చెప్తా భయ్, 4500 mAh బ్యాటరీ కాబట్టి బేసిక్ యూజర్కి అయితేనేమో ఒక రోజు వస్తుంది, నార్మల్గా ఫుల్ డే వచ్చేస్తుంది. కొంచెం బేసిక్ అంటే కొంచెం ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి అయితేనేమో సాయంత్రం కల్లా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా యూజ్ చేస్తారు కదా, లైక్ రికార్డింగ్స్ అని, కాల్స్ అని, ఫోన్లని అన్ని పనులు చేసే వాళ్ళకైతే పొద్దున ఛార్జింగ్ పెడితే ఇట్లా మధ్యాహ్నం 2-3 గంటల కల్లా ఛార్జింగ్ అయిపోతుంది, ముందే చెప్తున్నా. సో హెవీగా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రెజల్యూషన్ కూడా అంతే ఉంది బై. 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే ఉంది, 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది, 1220p పిక్సెల్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 2712x1220తో పాటు వస్తుంది అన్నమాట. 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది. అండ్ ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంది, 20:9 ఆస్పెక్ట్ రేషియో, HDR10 డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ ప్యూర్లెట్ డిస్ప్లే, మంచి ఫీచర్స్తో పాటు అయితే వచ్చింది డిస్ప్లే. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం వెయిట్ 197 grams వెయిట్తో పాటు వచ్చింది, 8.59 mm థిక్నెస్తో పాటు వచ్చింది. సో థిక్నెస్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇక్కడ చూపించేస్తాను. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు మీకు కెమెరా కొంచెం స్లైడ్గా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కెమెరా బంప్ ఏదైతుందో. నేను పోనీ ఇది ఒక్క దానికైనా అంటే లేదు భయ్, ప్రతి ఒక్క దానికి ఇక్కడ కెమెరా బంప్ అనేది ఉంది. వేరే మోడల్ చూసుకొని మీకు చూపించేస్తాను ఇక్కడ. సో కింద తక్కువ ఉంది, కెమెరా అక్కడికి వచ్చేసరికి కొంచెం ఎలివేట్ అవుతుంది. సో ఇది ఒకటి చెక్ చేసుకోండి. సో ఇక్కడ యూఎస్బి మాట్లాడుకోగా మీ యూఎస్బి టైప్-C 3.1 Gen 2 వస్తుంది అన్నమాట. డిస్ప్లే పోర్ట్ 1.4 దాకా కూడా చేసుకోవచ్చు. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత కలర్స్ గురించి 3 సార్లు చెప్పుకున్నాను నేనే, మంచి కలర్స్తో పాటు వచ్చిందని. కెమెరాస్ చూసుకుందాం. సో కెమెరాస్ కూడా ఇంత ముందుకే చెప్పుకున్నాం కదా, కెమెరాస్ 3 కెమెరా సెటప్తో పాటు వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే హైలైట్ చేసిన కదా. సో 64 MP మెయిన్ కెమెరా వచ్చింది, కానీ ఇక్కడ మెయిన్ 50 MP కెమెరా అనమాట పై ఇది. అండ్ సెకండ్ వస్తే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ థర్డ్ వచ్చేసరికి 64 MP టెలిఫోకస్ కెమెరా. అంటే పైన 2 తర్వాత కింద అన్నట్టు చూపించారు. ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి బాయ్. సో ఒకటి అని చెప్పుకోలేను, కావాలంటే ఇట్లా మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, లేదంటే అఫీషియల్ మోటరోలా వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 4K రెజల్యూషన్తో పాటు 60 and 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియోస్ కూడా అట్లా ఉన్నాయి. ఫ్రంట్కి కూడా మీరు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా వస్తే 50 MP ఫ్రంట్ కెమెరా 1.9 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంకొక మంచి విషయం ఏంటంటే రేర్కి వచ్చేసరికి HDR10తో పాటు కూడా మీరు 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. సో మంచి ఫీచర్స్ ఉన్నాయి, లైక్ డ్యూయల్ రికార్డింగ్స్, డ్యూయల్ క్యాప్చర్స్, అవన్నీ కూడా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. రికార్డింగ్ కెమెరా సెంట్రిక్ కాడ చాలా ఫోకస్ అయితే చేసారు. సో ఒకవేళ ఇట్లా మీరు కెమెరా సెంట్రిక్ తీసుకోవాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. లిస్ట్ చాలా ఏదైనా ఇచ్చారు. అండ్ మిగతా చూసుకుంటే మాత్రమే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డాల్బీ అట్మాస్ వస్తుంది, టైప్-C పోర్ట్, 3 మైక్స్తో పాటు వస్తుంది. అండ్ యూఐకి వచ్చేసరికి కదా హెలో యూఐ వస్తుంది అన్నమాట మై యూఎక్స్ది. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే చూసుకోవచ్చు. నాకు తెలిసిన కాడికి దగ్గర 12-14 ఉన్నట్టున్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు వస్తుంది, లేటెస్ట్ NFC-తో పాటు వస్తుంది, వైఫై 6 కూడా, వైఫై 7 అండ్ 6 GHz, 5 GHz, 2.4 GHzతో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ వస్తున్నాయి. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, AGPS, LTE, PBS, UPL, గ్లోనోస్ అండ్ గ్యాలరీస్తో పాటు వచ్చింది. అండ్ ఫైనల్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసి మీకు ఏమొస్తుంది అంటే 125 watts టర్బో ఛార్జర్తో పాటు వస్తుంది, టైప్-C కేబుల్ వస్తుంది, గైడ్, ప్రొడక్షన్ కేస్, ఫిల్మ్ అండ్ సిమ్ ఇంజెక్టర్ పెన్ టూల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి బై. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ పర్లేదు, బాగుంది. కానీ ఆఫీస్లో నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే బై, ఒక స్మార్ట్ ఫోన్కి 55,000 పెట్టడం కష్టము. ఈవెన్ మన వాళ్ళు 5,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చినా ఎంత అవుతుంది, 50,000 అవుతుంది. సో 50,000కి తీసుకోవాలా ఈ ఫీచర్స్తో పాటు అంటే మోస్ట్లీ అయితే నేను వద్దంటాను. మీరు కొనుక్కోవాలి అంటే ఇట్లా చూసి కొనుక్కోండి అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నేనైతే రికమెండ్ చేయను, ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు.
ఇక్కడ ఫ్లాగ్షిప్ ప్రీమియం ఫోన్స్ కావాలంటే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి స్పెక్స్తోనైతే వచ్చింది స్మార్ట్ ఫోన్ అయితే. అండ్ ఫైనల్గా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, స్మార్ట్ ఫోన్ కొంటారా కొనరా, మీ డౌట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఇట్లా కింద కామెంట్ అయ్యని మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. సో నా ఒపీనియన్ అయితే చెప్పేసిన కదా, ఫైనల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది, కానీ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించి, కానీ ఫ్లాగ్షిప్కి మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోను సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇట్లా నచ్చింది, మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా ఎవరితో చూసిరో వాళ్ళందరికీ నెక్స్ట్ అలా కలుసుకుందాం.